నాది మాచాపురం గ్రామము. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే నాకు చాలా ప్రేమ. అయితే నేను చదువుకున్నందువల్ల ఉద్యోగరీత్యా నేను మహబూబ్‌నగర్ జిల్లాలో స్థిరపడడం జరిగింది. నాకు నేను పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తూ జిల్లా అధికారిగా రిటైర్డ్ కావడం జరిగింది. రిటైర్ అయిన తదుపరి నేను మా సొంత గ్రామంలో మా ఉన్న భూమిని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతోన తలంచి మరి నీటి ఎద్దడి ఉంది ఇక్కడ కాబట్టి నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు ఏమున్నాయి అనే ఆలోచన చేసి నేను ఖర్జూర మరియు ఎర్రచందనము శ్రీగంధము ఇలాంటి చెట్లను ప్రిఫర్ చేసి వాటిని పెంచడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. గ్రామాల్లోన ఎవరైనా రైతులకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తగు సూచనలు సలహాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. వారు కూడా తక్కువ నీటితోని వచ్చే పంటలను సెలెక్ట్ చేసుకొని లాభదాయకంగా వ్యవసాయం చేసుకోగలుగుతారని చెప్పి ఆశిస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్ వెరైటీ ఇది తక్కువ నీటితోన ఇది పంట వస్తుంది. ఇది యాక్చువల్గా వియత్నాం రెడ్ అనే వెరైటీ ఇది. దీని పల్పు పింకిష్గా ఉంటుంది. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. ఇది మనం 22వ జూలైలో పెట్టడం జరిగింది, 22వ సంవత్సరము. ఇప్పటికీ 2 క్రాప్స్ తీయడం జరిగింది. దీంట్లో తక్కువ నీటితో వస్తుంది కాబట్టి మాకు నీటి ఎద్దడి ఉన్నందువల్ల దీన్ని ప్రిఫర్ చేయడం జరిగింది. దీన్ని ఈ రెండవసారి వచ్చినప్పుడు మేము సుమారుగా ₹1,00,000 వరకు ఈ వేయి మొక్కల ద్వారా వచ్చిన పనులు నమ్మడం జరిగింది. మొదటి విడత 18వ నెల వచ్చినప్పుడు ₹40,000 అమ్మడం జరిగింది మేము దీని నుంచి పంట. కాబట్టి తక్కువ నీటి వసతి ఉన్న చోట ఇలాంటి నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను పండించుకుంటే రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి కోరుతున్నాను నేను. ఇప్పుడు మీరు ఎన్ని రకాల పంటలు వేసినారు సార్? అన్న ఇప్పుడు ఈ పొలంలో ఈ సర్వే నంబర్లో నేను మామూలుగా ఖర్జూర వేయడం జరిగింది. ఖర్జూర కూడా మేము కావాలని 3 వెరైటీలు వేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ వేయలేదు ఈ ప్రాంతంలో, నేనే మొదటగా వేస్తున్నా కాబట్టి ఏది బాగా వస్తుందో అనే ఉద్దేశంతోన నేను డక్లూట్ వెరైటీ వేయడం జరిగింది. అట్లనే బరాహి వెరైటీ, తర్వాత టిష్యూ కల్చర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. అన్ని ప్లాంట్లు కూడా వచ్చినాయి. అక్కడక్కడ కొంత క్రాప్ కూడా వచ్చింది స్టార్టింగ్లో మనకు ఖర్జూర లోపల. ఖర్జూరతో పాటు డ్రాగన్ ఫ్రూట్ మధ్యలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఖర్జూర 25 అడుగుల కోటు పెడుతున్నాము, మధ్యలో కొంతవరకు గ్యాప్ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో కొంత పంట తీయచ్చని డ్రాగన్ ఫ్రూట్ మధ్యన పెట్టడం జరిగింది. ఒకసారి ఖర్జూర మొక్కలు మనం అవి పెరిగితే వేసిన పంట 50 సంవత్సరాల వరకు పంట తీసుకునే అవకాశం ఉంటుంది మనకు. అది తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అయితే 20 నుంచి 25 సంవత్సరాలకు మంచి పంట తీయచ్చు ఒకసారి మనం నాటినట్లయితే. దీంతో పాటు కొంత మనము అంజూర వెరైటీ కూడా పెట్టడం జరిగింది. అంజూర కూడా ఉంది మనకు, అవి కూడా చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ. తర్వాత నేను ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నా కాబట్టి పండ్లు చాలా తీయగా వస్తున్నాయి. నేను వాడేదంతా వేప నూనె, వర్మీ కంపోస్టు, గొర్రెలు తప్ప వేరేది ఏం వేస్తలేను నేను వీటికి. కాబట్టి ఇంతవరకు అయితే పంటలు ఇవి మొక్కలైతే బాగానే ఉన్నాయి ఇవి. తర్వాత కొన్ని పంటలు తినడానికి అని చెప్పి కొంత మనము మునగ, వేరే వెరైటీ పండ్ల చెట్లు కూడా పనస, బత్తాయి కూడా వేసుకోవడం జరిగింది. అవి కొన్ని కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి మన దగ్గర. దాంతోపాటు కలపగా పనికొచ్చేవి టేకు చెట్లు కూడా బార్డర్లో రౌండ్గా వేయడం జరిగింది దీంట్లో. ఈ జామ వచ్చేసి అలహాబాద్ సఫేది వెరైటీ. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. ఇది మంచి కాయలు కూడా కాస్తాయండి జామ వెరైటీ. ఒక చెట్టుకు మినిమం ఎన్ని కాయలు కాస్తాయి సార్? ఒక్కో చెట్టు ఇప్పుడు చిన్నగా ఉన్నాయి, దాదాపు 5 కిలోల వరకు వస్తుంది. ఇది ఒక్కో చెట్టు 5 కిలోల వరకు వస్తుంది. ఇవి 1100 చెట్లు ఉన్నాయి ప్రస్తుతము, 1100 చెట్లు ఉన్నాయి. దీంతో పాటు ఒక 200 దీంట్లో 1100లో తైవాన్ జామా ఉంది. ఒక్కోటి అసలు 2 కలిపితే కిలో సైజు వస్తాయి, 2 లేదంటే 3 కిలోకు. సీతాఫలం ఇవి. వీటిని ఆర్గానిక్ పద్ధతిలో పెంచాలనే ఉద్దేశంతో వర్మి కంపోస్టు, గొర్రెలు తప్ప వేరే ఎరువులు ఏమి ఇంతవరకు వాడలేదు నేను ఏ చెట్లకు కూడా ఇవి. కాబట్టి వీటికి వచ్చే పండ్లు కూడా చాలా స్వీట్గా ఉంటాయి దీంట్లోపల. గత సంవత్సరం మొదటి క్రాప్ వచ్చింది దీంట్లో. ఇది ఎర్రచందనం చెట్టు నేను 22లో పాతడం జరిగింది. ఇది వీటిని నేను కడియం నర్సరీ నుంచి తీసుకురావడం జరిగింది. చిన్న మొక్కల్ని తెచ్చి 4 సంవత్సరాల్లో ఇంత వరకు అభివృద్ధి చెందింది. ఇది
ఇది వాస్తవంగా అయితే 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యన కోతకు వస్తుంది ఇది. అప్పుడు వచ్చినప్పుడు ఒక్కో చెట్టు విలువ సుమారుగా ₹1,00,000 వరకు పోయే అవకాశం ఉంటుంది ఇది. దీంతో పాటు శ్రీగంధం కూడా తేవడం జరిగింది. శ్రీగంధము తర్వాత సీతాఫల్ కూడా బాలాజీ వెరైటీ సీతాఫల్ వేయడం జరిగింది. చాలా స్వీట్గా ఉంటాయి ఇవి సీతాఫల్ కూడా. ఈ శ్రీగంధం మొక్కలు కూడా సుమారుగా 300 మొక్కలు నాటడం జరిగింది ఇది. వీటిని కూడా కడియం నర్సరీ నుంచి తీసుకురావడం జరిగింది. ఇది 300 మొక్కల్లో దాదాపు 220 వరకు మాత్రం బ్రతికినాయి ఇక్కడ. కొద్దిగా మాకు ఫస్ట్లో అవగాహన లోపంతోన వీటికి హోస్ట్ ప్లాంట్ పెట్టలేదు మేము, కాబట్టి కొద్దిగా అవి మొక్కలు చనిపోవడం జరిగింది. ఇది పరాన్నజీవిగా బ్రతుకుతుంది. ఇది వేరే వాటి వేర్ల ద్వారా ఇది ఆహారం తీసుకుంటుంది. అందుకని దీని పక్కన ఖచ్చితంగా వేరే మన మొక్కలు నాటాలి. ఇది దానివల్ల కొద్దిగా నష్టం జరిగింది. వాటిని కూడా మళ్ళీ రీప్లేస్ చేస్తూ ఉన్నాం. ఇది రోజ్వుడ్ ప్లాంట్. ఇవి పెద్ద పెద్ద మాన్లు అయితే ఇవి మన ఫర్నిచర్కు వాటికి చేసుకోవడానికి వస్తారు. మనకు చాలా కాస్ట్లీ. ఒక 10-15 ఇయర్స్ తర్వాత దీన్ని మనం తీసుకోవచ్చు అనమాట. దీని నుండి ఒక్కో చెట్టు ₹1,00,000 వరకు పోతుంది.